ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనంలో చాలా ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఎంత శ్రేష్టమైన మాట అండి. భక్తుడంట సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఈరోజు నీ జీవితంలో దేవుడిని ప్రార్థన ఆలకిస్తున్నాడా? ప్రశ్న. ఎందుకు ఈ మాట సెలవిచ్చాను అంటే, చాలామంది నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో, నా ప్రార్థనలకు జవాబు రావట్లేదు, నా కష్టాలు ఇంకా తీరట్లేదు, నా అవసరతలు తీరట్లేదు, నా ఆశలు నెరవేరట్లేదు, నా దేవుడు అసలు ప్రార్థన వింటున్నాడా అని అనేక ప్రశ్నలు కలిగి ఉంటున్నారు ఈ లోకంలో. నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడా అంటే, నువ్వు ఈ విధంగా ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. నీ జీవితంలో ఉన్న భారం ఎంత అధికంగా ఉంటుందో నువ్వు అంత భారంగా దేవునికి ప్రార్థన చేయగలుగుతావు. నీవు ఆ యొక్క అవసరత కొరకు అంత భారం లేనప్పుడు నువ్వు అంత భారంగా దేవునికి ప్రార్థన చేయలేవు అన్న విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ భక్తుడంట సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున దేవుని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించును అని విశ్వాసంతో చెప్తున్నాడు. నిజమే, నీవు నేను సేవిస్తున్న దేవుడు ప్రార్థనను తృణీకరించే దేవుడు కాడు. ఆయన ప్రార్థన ఆలకించువాడు. అదే కీర్తనలో 65వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని అంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. దరిద్రులు మొరపెట్టగా ఆయన దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆలకించే దేవుడుగా ఉన్నాడంట. దరిద్రులే మొరపెడితే వారి ప్రార్థన కూడా దేవుడు నిరాకరించడంట. ఈరోజు నీ ప్రార్థన నిరాకరించట్లేదు ప్రభు. దేవుడు ప్రార్థన వినాలి, నీకు జవాబు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కానీ నువ్వేం చేయాలి అంటే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున అనుదినం అనుక్షణం దేవునికి ధ్యానిస్తూ మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థనకంటూ జవాబు ఇస్తాడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఇంకా ప్రశ్నలు వేసేవారిగా కాదు, దేవుడు వినట్లేదు, దేవుడు నన్ను మరిచిపోవట్లేదు అని కాదు. అది మనలోనే ఉంది లోపం. మనం ఎక్కువగా భారంగా దేవునికి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అనుదినం అనుక్షణం దేవునికి ప్రార్థించి దేవుని ద్వారా బలమైన గొప్ప జవాబు పొందుకునే కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.